వ్యాప్తంగా 4 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు తప్పవని, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమానిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా హైదరాబాద్లో రాత్రి సమయంలో కుండపోత వర్షం కురిసింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది, ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిశాయి, రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలను తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, గత 2 రోజులుగా హైదరాబాద్లో రాత్రి సమయంలో అక్కడక్కడ మోస్తారు వర్షం జోరుగా కూడా కురిసింది. అయితే ఎక్కడెక్కడ ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది అంటారు? మనకి నిన్న రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల రైన్ఫాల్ రికార్డ్ అయింది. అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లో మేడ్చల్ మల్కాజ్గిరిలో హైయెస్ట్ 5 సెంటీమీటర్స్, మిగిలిన 3 జిల్లాల్లోనూ కూడా 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు నిన్న వర్షపాతం రికార్డ్ అయ్యాయండి. అలాగే మిగిలిన జిల్లాలు మనకి ఎస్పెషల్లీ ఈ పశ్చిమాన ఉన్న జిల్లాలు వికారాబాదు, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఈ జిల్లాలన్నింటిలో కూడా ఇంచుమించు 3 నుంచి 5 సెంటీమీటర్లు వర్షపాతం రికార్డ్ అయింది. మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ఇంచుమించుగా 1 నుంచి 3 సెంటీమీటర్ల వరకు మొత్తానికి విస్తారంగా వర్షాలు అయితే పడినాయి. అయితే నిన్న రాత్రి సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలను చూసాము. ఇక్కడ అక్కడక్కడ పిడుగులు పడినట్టుగా భారీ శబ్దాలు కూడా వచ్చాయి. అటువంటి కేసులు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా సార్? పిడుగుపాటు కూడా మళ్ళీ చూస్తున్నామండి. యాక్చువల్ మాన్సూన్ టైంలో ఏంటంటే మనకి క్యూములోనింబస్ మేఘాలు ఎక్కువగా ఫామ్ అవ్వవు. మనకి క్యూములోనింబస్ మేఘాలు ముఖ్యంగా మనకి భూతాపం అంటే భూమి వేడిగా ఉండి కింద నుంచి పైకి వేడిగాలు పోతున్నప్పుడు మటుకు క్యూములోనింబస్ మేఘాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఈసారి మనకి మాన్సూన్ ప్రవేశించిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు విరామం వచ్చింది. ఆ విరామంలో మళ్ళీ టెంపరేచర్స్ పెరిగినాయి. మళ్ళీ 38 నుంచి ఇంచుమించు 40 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరగడం వల్ల కొద్దిగా ఈ వేడిమి ఉండటం వల్ల ఇంకా క్యూములోనింబస్ మేఘాలు ఫామ్ అవుతున్నాయి. దీని ప్రభావం వల్లే మనం నిన్న మొన్న కూడా సిటీలో కూడా పెద్ద పెద్ద క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటం, పిడుగుపాటు ఇది చూసాము. ఇది మళ్ళీ విస్తారంగా వర్షాలు పడి సర్ఫేస్ కూల్ అయిన తర్వాత క్యూములోనింబస్ మేఘాల తాకిడి కూడా కొద్దిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే సాయంకాలం సమయంలో మనకి అంటే వాతావరణం మారిపోతుంది. రాత్రి సమయంలో మనకి వర్షం అనేది కురుస్తుంది. అయితే రానున్న 4 రోజుల పాటు చూసుకుంటే ఏ సమయంలో మనకు అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటారు? మనకి జనరల్గా మాన్సూన్ పీరియడ్లో ఏంటంటే ఈ ఈ సమయంలో అని ఉండదండి. మనకి విస్తారంగా కనుక మాన్సూన్ ఫ్లో ఫుల్గా ఉన్నట్టయితే మనకి ఈ స్ట్రాటస్ క్లౌడ్స్ అని చాలా కింద తక్కువ ఎత్తులో ఏర్పడతాయి. వీటి వల్ల ఏంటంటే ఉదయం సమయం, మధ్యాహ్నం సమయం అన్ని సమయాల్లో కూడా కొద్దిగా చిరుజల్లులు పట్టడం, ఒక్కొక్కప్పుడు మంచి భారీ వర్షం పట్టడం ఇదంతా జరుగుతుంది. అయితే భూమి వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే ఈ క్యూములోనింబస్ మేఘాల తాకిడి ఎక్కువగా సాయంత్రం, రాత్రి వేళల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇంకా భూతాపం అంటే మన సర్ఫేస్ టెంపరేచర్లు ఎక్కువగానే ఉన్నందువల్ల అందులోకి మార్నింగ్ మనకి క్లౌడీనెస్ తగ్గి ఒక 2-3 గంటలు ఎండ కాసినట్టయితే ఆ ప్రాంతంలో డెఫినెట్గా సాయంత్రం మనకి ఇప్పుడు ఋతుపవనాలు చురుగ్గా కదలటం, అలాగే మనకి దగ్గరలో ద్రోణి కానీ అల్పపీడనాలు కానీ ఉండటం వల్ల మనకి వీటి వల్ల మాయిశ్చర్ లభించినట్టయితే సాయంత్రం, రాత్రి సమయాల్లో ఎక్కువగా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. అయితే మనకి సర్ఫేస్ ప్రస్తుతం వేడిగానే ఉన్నందువల్ల ఇంకొక 2-3 రోజులు క్యూములోనింబస్ మేఘాలకి అవకాశం ఉంది. అంటే భారీ వర్షాలు ఎక్కువగా సాయంత్రం, రాత్రి వేళల్లో పడే అవకాశం ఉంది. ఆ తర్వాత బాగా కూల్ అయిపోతే మనకి స్ట్రాటస్ క్లౌడ్స్ వచ్చిన తర్వాత అన్ని వేళల్లోనూ కూడా చిరుజల్లులు పట్టడం, ఒకప్పుడు భారీ వర్షం పట్టడం కూడా జరుగుతుంటుంది. హైదరాబాద్లో పరిస్థితి చూస్తే రాత్రి సమయంలో మనకు అనుకోకుండా అక్కడక్కడ జోరుగా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలలో మనకి ఎక్కడికక్కడ వరద నీరంతా కూడా రోడ్ల మీదకి చేరిపోవడము, ఇళ్లలోకి వెళ్ళడం ఇటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాము. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో అధికారులను ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా అలర్ట్స్ పంపిస్తున్నారు? మనం మామూలుగా ఇప్పుడు అన్ని జిల్లాలకి ఇచ్చే 7 రోజుల వార్నింగ్లు కాకుండా మనం ఏ జిల్లాల్లో అయితే వర్షాలు పడతాయి అనుకున్నామో వాటి మీద మనం కంప్లీట్ నిఘా లాగా మన రాడార్ ద్వారా మనం నౌకాస్టింగ్ అంటే ప్రతి 3 గంటలకి కూడా వార్నింగ్స్ పంపడం జరుగుతుంది. మనం ఏ జిల్లాల్లో అయితే వర్షాలు పడతాయి అనుకున్నామో ఆ జిల్లాల్లో నిజంగా క్లౌడ్ డెవలప్ అయిందా, క్యూములోనింబస్ మేఘాలు ఉన్నాయా లేదా అన్నది స్పష్టంగా మనం రాడార్లో చూడగలుగుతాం. సో రాడార్లో చూసిన తర్వాత ప్రతి 3 గంటలకు ఒకసారి సంబంధిత జిల్లాలకి
అధికారులకి, అలాగే జీహెచ్ఎంసీ అధికారులకి, సిటీ ట్రాఫిక్ పోలీస్ అధికారులకి, వీళ్ళందరికీ కూడా మనం రాగల 3 గంటల్లో మీ ప్రాంతంలో వర్షం పడుతుంది, ఎక్కడ భారీ వర్షం పడుతుంది, ఎక్కడ లైట్ వర్షం పడుతుంది అన్నది కూడా మనం ఇవ్వగలుగుతున్నాం. జీహెచ్ఎంసీ స్టాఫ్ కూడా ఇక్కడ మనకి మన ఆఫీసులోనే ఇద్దరిని పెట్టారు. వారి ద్వారా ఏంటంటే రాగల 2-3 గంటల్లో, ఒక గంటలో ఏ వైపు సిటీలో వర్షం పడుతుంది అని మనం తక్షణం వారికి సమాచారం ఇవ్వడం, వాళ్ళు వైర్లెస్ సెట్ల ద్వారా ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్టాఫ్కి పంపించడం, ట్రాఫిక్కి వీటికి ఇబ్బంది కలగకుండా, ఎలక్ట్రిసిటీ పంపిణీకి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవడానికి ఐఎండి వాళ్ళతో పాటు కోఆర్డినేషన్తో వర్క్ చేస్తున్నాము. హైడ్రా స్టాఫ్, అట్లాగే జీహెచ్ఎంసీ వీరందరికీ కూడా మనం ఈ నౌకాస్ట్ ద్వారా ఒకసారి మనం రాగల 5 రోజుల్లో వర్షాలు ఉన్నాయి అనుకున్నాం కాబట్టి మన ఈ నౌకాస్ట్ ద్వారా మనకి రాడార్లో స్పష్టంగా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ప్రత్యేకంగా వార్నింగ్స్ వారికి అందజేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ రోజు మనకి దక్షిణ జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ ని జారీ చేసినట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా, ప్రధానంగా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. దీంతో పాటుగా మనకు అక్కడక్కడ పిడుగుపాటు సంభవించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని, సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈదురుగాలులు వీస్తున్నటువంటి సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని కూడా పదే పదే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. విడుదల లక్ష్మీకాంత్, అంజుమ.